నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో అమ్మాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో, మేము కొనుక్కున్న గ్యాస్ స్టవ్ని అమ్మాళ్ళకి ఎందుకు ఇచ్చేయాల్సి వచ్చిందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను కదండి. అమ్మాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళామంటే మీకు తెలుసు కదా, అమ్మాళ్ళ ఊరిలో మేము వ్యవసాయం చేస్తున్నామని. అయితే ఇంకా పొలంలో వేయాల్సినవి చాలా మొక్కలు ఉన్నాయండి. ఆ మొక్కలు వేయడానికే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక స్టవ్ ఎందుకు అమ్మాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు వర్షాకాలం కదండి, అమ్మాళ్ళకి కిరాణా షాప్ ఉంది కదా, కిరాణాతో పాటు సాయంత్రం టైంలో పకోడీ వేసుకొని అమ్ముకుంటానని అన్నారు. సరే అని మేము కొనుక్కున్న స్టవ్ని అమ్మాళ్ళకి ఇచ్చేసాము. ఇక్కడ మేము మొక్కలు కొంటున్న నర్సరీకి అమ్మ వాళ్ళ ఊరికి 30 కిలోమీటర్లండి. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఈ నర్సరీలో మొక్కలు కొని ఒక ఆటో పెట్టుకొని వెళ్ళాము. అసలైతే బండ్ల మీదే పట్టుకుపోవచ్చునని నాన్నని కూడా రమ్మని ఫోన్ చేశాము. తీరా నర్సరీకి వచ్చాక ఇక్కడ ఇంకా ఎక్కువ మొక్కలు కొనియాలనిపించి కొనేసాము. అందుకే ఆటో పెట్టాల్సి వచ్చింది. మొత్తం 25 మొక్కల వరకు తీసుకున్నామండి. తర్వాత ఆటో అంకుల్కి మా ఇంటి అడ్రస్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరాము. అయితే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఏమేమి పనులు చేసామో చూపిస్తూ, మనం ఎంత కష్టపడుతున్నా ఎంత సంపాదిస్తున్నా ఎందుకని మనం మిడిల్ క్లాస్ వాళ్ళలాగే ఉంటున్నామో, డబ్బు విషయంలో మనం చేస్తున్న పొరపాట్లేంటో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. నా వీడియోస్లో నేను చెప్పే విషయాలన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలు మార్చే విధంగా ఉంటాయని మీకు ఏ మాత్రం అనిపించినా, ఇలాంటి వీడియోస్ ఇంకొంతమందికి చేరాలని మీరు అనుకుంటే గనుక ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేయండి. మీ లైక్ నాకు $1 మిలియన్ సమానం. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు మీరు సపోర్ట్ ఇచ్చిన వారు కూడా అవుతారు కాబట్టి వెంటనే లైక్ చేసేయండి. ఫస్ట్ డబ్బు విషయంలో నేను ఫాలో అవుతున్న కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తానండి. మనకి మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవడం మానేసి సోషల్ మీడియాలో ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరు ఎలా బ్రతుకుతున్నారో చూస్తున్నాం. అంటే రిచ్గా ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇళ్ళు ఎలా ఉంటాయని వాళ్ళు పెట్టిన హోమ్ టూర్స్ని చూస్తూ ఉంటాం కదా. అందుకే వాటికి కూడా లక్షల్లో వ్యూస్ ఉంటాయి. కానీ జీవితంలో పైకి రావాలంటే మనం ఏం చేయాలి అని చెప్పే మోటివేషన్ వీడియోస్కి వందల్లో వేలల్లో మాత్రమే వ్యూస్ ఉంటాయి. ఇంకొకటేమో ఆన్లైన్ షాపింగ్. ఒకటి కొనుక్కోవాలని యాప్ ఓపెన్ చేసి వందల రకాలు చూసి అందులో 2-3 సెలెక్ట్ చేసుకోవడం. దీనివల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్. నేను అవసరమైనవి చెయ్యొద్దు అని చెప్పట్లేదండి. ఎంతవరకు మనకు అవి అవసరమో చూసుకొని చేసుకుంటే మంచిదంటున్నాను. నేనైతే ఒక్కసారి ఆన్లైన్ షాపింగ్ చేశానండి. అది కూడా బుక్స్ ఆర్డర్ చేశాను. మనం ఎక్కువగా ఏం చూస్తూ ఉంటామో వాటికే ఎక్కువగా అట్రాక్ట్ అవుతామండి. రకరకాల ఫుడ్ వీడియోస్ చూస్తే ఒక్కసారైనా తినాలని ఫుడ్ ఆర్డర్ చేస్తాం. జ్యువెలరీస్, శారీస్, చెప్పులు, ఇంట్లో వాడే వస్తువులు ఏవైనా సరే అవసరం లేకపోయినా చూస్తే కొనాలనిపిస్తుంది. కాబట్టి నేనైతే నాకున్న పొజిషన్ బట్టి నాకు ఇంట్లో ఉన్న వస్తువులనే వాడుకుంటాను. లేదంటే ఆఫ్లైన్లోనే కొనుక్కుంటాను తప్ప టైం వేస్ట్ చేస్తూ మనీ మాత్రం వేస్ట్ చేయనండి. మీకు సింపుల్గా అర్థమయ్యేలా మనీ మేనేజ్మెంట్ విషయంలో మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో 2 పర్సన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పుల్లయ్య అనే 30 సంవత్సరాల యంగ్ అబ్బాయి ఉన్నాడు. తను వయసులో యంగే కానీ ఎప్పుడూ టెన్షన్గానే ఉంటాడు. ఎందుకంటే ఈఎంఐలో కొనుక్కున్న ఇల్లు, కారు, ఆఫీస్లో వర్క్ పుల్లయ్యని టెన్షన్ పడేలా చేస్తాయి. 3 సంవత్సరాల క్రితమే మన పుల్లయ్యకి జాబ్ వచ్చిందండి. వాళ్ళ నాన్న దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా పుల్లయ్యని మంచి కాలేజీలో చదివించడానికి, ఇంకా మంచి జాబ్ రావడానికే ఖర్చు పెట్టేశాడు. కాబట్టి పుల్లయ్య వాళ్ళ నాన్నని హెల్ప్ అడగడానికి వాళ్ళ నాన్న దగ్గర కూడా ఏం లేదు. అయినా పుల్లయ్య ఇల్లు కట్టుకోవడానికి అంత తొందర ఎందుకు? జాబ్ వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఇల్లు, మెరిసే కొత్త కారు కొనేసుకొని ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అని అంటే దానికి కారణం ఇవన్నీ లేకపోతే వాళ్ళ చుట్టాలు, ఇంటి దగ్గర ఉండే ఇరిగింటోళ్ళు, పొరిగింటోళ్ళు పుల్లయ్య లైఫ్లో సక్సెస్ అవ్వడని ఎలా నమ్ముతారు? ఒక కొత్త కారు, సొంత ఇల్లు, బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన ఫోను ఇవన్నీ లేకపోతే సక్సెస్ కనిపించదని పుల్లయ్య ఫీలింగ్ అనమాట. పుల్లయ్యకి నెలకి ₹1,00,000 శాలరీ అనుకుంటే 30,000 ఇంటికి, 10,000 కారుకి, 40,000 ఇంట్లో అవసరాలకి ఖర్చు పెట్టాక ఇక పుల్లయ్యకి మిగిలేది 20,000. ఆ 20,000 ఎలాగోలాగా సేవ్ చేసేవాడు. అదే టైంలో మన పుల్లయ్యకి వాళ్ళ పేరెంట్స్ పెళ్లి ఫిక్స్ చేశారు. పుల్లయ్య ఒక ఇంజనీర్.
అయితే రీసెంట్గా వాళ్ళ ఇంటి పక్కనే ఉండే అబ్బాయికి తనకంటే చిన్న జాబే అయినప్పటికీ ఆ అబ్బాయి పెళ్ళికి వాళ్ళ నాన్నగారు 15 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. పుల్లయ్య వాళ్ళకంటే గ్రాండ్గా పెళ్లి చేసుకోకపోతే వాళ్ళ నాన్నగారి పరువు పోతుందని 10 లక్షలు పర్సనల్ లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈఎంఐ పెరిగి 50,000 అయింది. పెళ్ళయ్యాక ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఇవన్నీ క్లియర్ చేయడానికి తెలియకుండానే పుల్లయ్యకి 50 సంవత్సరాలు వచ్చేసాయి. నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే వాడి పరిస్థితి అలా ఉంటే ఇక నెలకి 20,000 30,000 సంపాదించే మన పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుందని పుల్లయ్యని ఎగ్జాంపుల్గా చెప్పాను. ఓకేనండి. అమ్మ వాళ్ళకి చిన్న కిరాణా షాప్తో పాటు ఒక కారం మిల్లు పిండి మిల్లు కూడా ఉందండి. వాటితో పాటు నాన్న సైకిళ్లకు బళ్లకు ప్యాచీలు కూడా వేస్తూ ఉంటారు. అన్నీ చేసిన పల్లెటూరు కాబట్టి రోజుకి 500 రావడం కూడా కష్టమేనండి. అందుకే ఇంకొక అడుగు ముందుకు వేసి సాయంత్రం పూట పకోడీ కూడా వేసి అమ్మాలనుకున్నారు. ఇక రెండో పర్సన్ వచ్చేసి పెంటయ్య వచ్చేసి చదువులో యావరేజ్ స్టూడెంట్. వాళ్ళ నాన్నగారికి ఒక బట్టల షాప్ ఉండేది, కొంచెం డబ్బు కూడా ఉండేది. కానీ పెంటయ్య ఫ్యామిలీ వాళ్ళకున్న పాతింట్లోనే ఉండేవారు. పెంటయ్య వాళ్ళ నాన్నగారికి 10 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఒక కారు ఉండేది. ఆ కారునే వాళ్ళ నాన్నగారు వాడుకునేవారు. పెంటయ్య వాళ్ళ నాన్నని ఎప్పుడైనా కార్ లేదా బైక్ కొనుక్కుంటానని డబ్బులు అడిగినా, ఇప్పుడున్న కార్ నీదే కదా, నీకు ఎప్పుడు అవసరం ఉన్నా తీసుకుని వెళ్ళు, కాలేజ్ బస్సు ఎలాగో వస్తుంది కదా, కారు అవసరం ఏముంటుంది అని అనేవారు. ఫైనల్గా పెంటయ్య ఎలాగోలాగా పాస్ అయ్యాడు. వాళ్ళ నాన్నగారితో కలిసి షాప్లోనే పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు పెంటయ్య వాళ్ళ ఫ్రెండ్ హైవే మీద ఉండే ఒక ప్రాపర్టీ గురించి చెప్పాడు. పెంటయ్య దాని గురించి వాళ్ళ నాన్నగారితో చెప్పాడు. వాళ్ళ నాన్నగారికి కూడా ఇన్వెస్ట్మెంట్ ఐడియా చాలా బాగా నచ్చింది. ఇలా పెంటయ్య తన లైఫ్లో ఫస్ట్ టైం ప్రాపర్టీని కొన్నాడు. ఆ ప్రాపర్టీని రెంట్కిస్తూ నెమ్మదిగా ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ని కొన్నారు. కానీ ఇంకా పెంటయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పాతింట్లోనే ఉండేవారు. వీళ్ళిద్దరి స్టోరీ విన్నాక మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాకపోతే మనం చేస్తున్న ఒక 5 పొరపాట్ల గురించి కూడా చెప్తాను. ఇంతకీ స్టోరీ బాగుంది కానీ పుల్లయ్య పెంటయ్య పేర్లు తప్ప ఇక పేర్లు ఏమీ దొరకలేదా సమా అని అనుకోకండి. మోడర్న్ కాలంతో పాటు పేర్లు కూడా మోడర్న్గానే ఉంటున్నాయి కదా, ఇప్పుడున్న పేర్లు ఎందుకులే అని మీకు వినడానికి ఫన్నీగా ఉంటుందని ఆ పేర్లు పెట్టాను. ఇక డబ్బు విషయంలో మనం చేస్తున్న 5 మిస్టేక్స్లో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి పెళ్ళి ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మరుపురాని జ్ఞాపకం. అది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే శుభకార్యం కాబట్టి చాలా ఘనంగా జరుపుకోవాలనుకుంటాం. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ మన పెళ్ళి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో కష్టపడ్డ డబ్బుని 3-4 రోజుల్లోనే ఖర్చు పెట్టేస్తాం. ఇంకా సరిపోకపోతే అప్పు కూడా చేస్తాం. మన స్తోమతను బట్టి పెళ్లి చేసుకోవడానికి మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు, ఫ్రెండ్స్ ఉంటే చాలు. జరిగే పెళ్ళి మన బడ్జెట్కి అనుకూలంగా ఉండాలి. ప్రీ వెడ్డింగ్ షూట్లు, హనీమూన్ ప్లానింగ్స్ లేదా వేరే కల్చర్ అంతా అందరికీ వర్తించదు కదా. అప్పు చేసి గ్రాండ్గా పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలు పుట్టి పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టాల్సిన టైం వచ్చేస్తుంది. కానీ పెళ్ళికి చేసిన అప్పు మాత్రం తీర్చలేని వాళ్ళు సమాజంలో చాలామందే ఉన్నారండి. పెళ్ళనే కాదులేండి, పిల్లలు పుట్టాక ఫస్ట్ బర్త్డేకి అప్పు చేసి బర్త్డే పార్టీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆడపిల్లకి చేసే ఓణీ ఫంక్షన్, ఈ మధ్య మంగళ స్నానాలని కొత్తగా స్టార్ట్ చేశారు, దానినే హల్దీ ఫంక్షన్ అంటారనుకుంటా. ఇక సెకండ్ వచ్చేసి ఇల్లు. ఉండడానికి సొంత ఇల్లు ఉంటే బాగుందని ఇల్లు లేని ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. ఇల్లు కట్టుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఒక 10-20 లక్షల్లో ఇల్లు కట్టుకోవాలని స్టార్ట్ చేశాక ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా అవ్వచ్చు. ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఒక ప్లానింగ్ ఉండాలి. మనం కట్టుకోవాలనుకుంటున్న బడ్జెట్ ఎంత, మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత అని ఒక అంచనా వేసుకోవాలి. ఇల్లు కట్టుకోవడానికి సరిపడా డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు కట్టుకుంటేనే మంచిదని నా అభిప్రాయం. ఒకవేళ కష్టపడి ఇల్లు కట్టుకున్నా ఇల్లు అందంగా కనిపించడం కోసం ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ మొత్తం ఈఎంఐ ద్వారా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఇక థర్డ్ మిస్టేక్ వచ్చేసి పిల్లల చదువులు. మన పిల్లలు ఇంజనీర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో, ఐఏఎస్ అవ్వాలనో, ఏదో ఒక జాబ్ రావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు.
దానికోసం మనకున్న ప్రాపర్టీస్ని అమ్మైనా సరే మంచి స్కూల్లోనో మంచి కాలేజ్లోనో మంచి కోచింగ్లోనో జాయిన్ చేయడానికి వెనకాడము. ఇలా చేయడం తప్పులేదు, కానీ డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనే డ్రీమ్స్ మీద లక్షలు ఖర్చు పెట్టే ముందు అసలు డాక్టర్ ఇంజనీర్ చదివే ఇంట్రెస్ట్ పిల్లలకు ఉందా లేదా, లేదంటే మనం ఫోర్స్ చేయడం వల్లే వాళ్ళు చదువుతున్నారా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రంలో నీట్ కోసం 19 లక్షల మంది స్టూడెంట్స్, ఐఐటి కోసం 10 లక్షల మంది స్టూడెంట్స్, సివిల్స్ అంటే యూపీఎస్సీలో 11,35,000 మంది స్టూడెంట్స్, మొత్తం కలిపి 40 లక్షలకు పైగా ఎగ్జామ్ రాశారనుకోండి, అందులో 10% మాత్రమే సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఎవరు ఎగ్జామ్కి ట్రై చేయకూడదని నేను చెప్పట్లేదండి. చదువు విషయంలో పిల్లలకుండే ఇంట్రెస్ట్తో పాటు మనకున్న స్టేటస్ని కూడా మనం చూసుకోవాలి. నిజంగానే డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్ చదివించాలనుకుంటే మంచిదే. ఒకవేళ డబ్బు సంపాదించడం కోసమే పిల్లల్ని చదివేస్తే డబ్బు సంపాదించడానికి ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు లక్షల్లో కోట్లలో వ్యాపారాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, వ్యవసాయం చేస్తూ లక్షల్లో సంపాదించే రైతులు, వీళ్ళంతా గొప్పగా చదువుకుంటే లక్షలు సంపాదించట్లేదు. కాబట్టి వేరే వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారని మన పిల్లల్ని కూడా చదివించడం కాకుండా మనకి ఎలా చేస్తే మంచిదో అదే చేస్తే మంచిదని చెప్తున్నాను. ఓకేనండి, 4th మిస్టేక్ తెలుసుకునే ముందు మీరు చూస్తున్న ఈ సీన్ గురించి చెప్తాను. మీరు చూస్తున్న ఈ పొలం అంతా మా తాతయ్య వాళ్ళ పొలం అండి. అందులో అమ్మ వాళ్ళ పొలం కూడా ఉంది. అయితే ఈ పొలం అంతా డౌన్లో ఉండడం వల్ల ఊర్లో ఉన్న వాటర్ మొత్తం తాతయ్య వాళ్ళ పొలాల్లోకి వచ్చి ఉండిపోతుంది. దీనివల్ల నాన్న వాళ్ళు వేసిన ఆకుమడి మొత్తం మునిగిపోయింది. ఆ వాటర్ని బయటకు పంపించడానికి నాన్న పొలానికి వస్తే నాన్నతో పాటు సరదాగా మేము కూడా పొలానికి వచ్చామండి. అయితే ఈ వాటర్ అంతా పొలాల్లో నుంచి కాలువలోకి వెళ్ళే ప్రాసెస్లో మా పొలం చాలా డ్యామేజ్ అవుతుందండి. అందుకే దానికి చెక్ పెట్టడానికి నాన్న ఏం చేయాలో ప్లానింగ్ చెప్తున్నారు. మేము అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిన నైటు భారీగా వర్షం వచ్చిందండి. ఉదయం లేచి నాన్న పొలానికి వచ్చి వేసిన ఆకుమడి ఎలా ఉందో ఏంటోనని చూసుకుంటున్నారు. వర్షం వస్తే మాత్రం పల్లెటూరి అందాలని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. నాకైతే ఎప్పటికైనా మా పిల్లల బాధ్యతలు తీరిపోయాక ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవించాలనేది నా కోరిక. ఇక టాపిక్లోకి వచ్చేస్తే 4th మిస్టేక్ వచ్చేసి రిచ్గా కనిపించాలనుకోవడం. దీనికోసం మనకొచ్చే ఆదాయాన్ని మించి డబ్బులు ఖర్చు పెట్టడం. డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సరే వాడే బైక్ మంచిగానే ఉన్నా మళ్ళీ కొత్త బైక్ తీసుకోవడం, 30-40 వేల కంటే కాస్ట్లీ ఫోన్ కొనుక్కోవడం, బ్రాండెడ్ బట్టలు, నెలకి చిన్నపాటి ఆదాయమే అయినా ఇంట్లో ఏసీలు, కూలర్లు, పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఈఎంఐ ద్వారా ఈజీగా వచ్చేస్తున్నాయి కాబట్టి కార్లు కూడా కొనేస్తున్నారు. ఇవి గాక సినిమాలు, షికార్లు, షాపింగ్లు, పార్టీలు, బయట ఫుడ్ ఆర్డర్ చేయడాలు, పక్క వాళ్ళకి మనల్ని గొప్పగా చూపించడం కోసం మనల్ని మనమే ఫూల్స్ చేసుకొని మనకి మనమే లాస్ అవుతున్నాం. మీ పక్క వాళ్ళు గ్రాండ్గా ఏదైనా పార్టీ చేసుకున్నారనుకోండి, మీరు ఫీల్ అవ్వాల్సింది జల్సీగా కాదు, వాళ్ళ టైంతో పాటు మనీ కూడా వేస్ట్ చేసుకుంటున్నారని ఫీల్ అవ్వాలి. లోన్లు, ఈఎంఐలు, అప్పులు జీవితంలో ఎంత తక్కువగా ఉంటే అసలు లేకపోతేనే అప్పుడే మన ఎదుగుదలకి పునాది పడుతుంది. లేకపోతే జీవితాంతం కుడుతులో పడ్డ ఎలకలాగా కొట్టుకోవాల్సిందే అనమాట. ఇక 5th మిస్టేక్ వచ్చేసి సోషల్ మీడియా. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మ్యాక్సిమం ఇంట్లో వర్క్ అయినా ఆఫీస్ వర్క్ అయినా అయిపోయిన తర్వాత మిగిలిన టైం అంతా టైంపాస్ కోసమో రిలాక్స్ కోసమో టీవీతో కానీ ఫోన్తో కానీ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. అవి కూడా ఏం చూస్తాం, బ్రేకింగ్ న్యూస్లు, రియాలిటీ షోలు, టీవీ సీరియల్స్, ఇంకా రీల్స్ చూస్తూ ఉంటాం. దానివల్ల విలువైన మన టైం వేస్ట్ చేసుకుంటాం. అవి చూసే కంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ వాళ్ళున్న స్థాయికి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళ బయోగ్రఫీ లాంటి వీడియోస్ కానీ, మోటివేషన్ వీడియోస్ కానీ, ఇన్స్పైరింగ్ వీడియోస్ కానీ చూస్తే వాళ్ళంత గొప్ప వాళ్ళం కాకపోయినా కనీసం గొప్పగా ఎలా బ్రతకాలో తెలుస్తుంది.
వర్షం వచ్చినప్పుడు పంట పొలాల్లో వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి, పొలంలో ఉన్న వాటర్ బయటకు పంపించడానికి పొలాల్లో తాటి చెట్లను తూరలుగా ఉపయోగించి పంట పొలాల్లో వాడతారు. పొలంలో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని పొలంలో ఉంచి మిగతా వాటర్ బయటకు వదిలేసి మళ్ళీ మట్టితో క్లోజ్ చేసేస్తారు. ఈ తాటి తూరలు 30-40 సంవత్సరాల కంటే ఎక్కువే చెక్కు చెదరకుండా ఉంటాయండి. మా చిన్నప్పటి నుంచి వీటిని చూస్తున్నాను, అవి మాత్రం అలానే ఉన్నాయి. ఇక ఇవాల్టి వీడియోలో నేను చెప్పిన 5 మిస్టేక్సే కాదండి, ఇంకా చాలా రకాలుగా మనం చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. డబ్బు విషయంలో మన మైండ్ సెట్ మారితే తప్ప మన జీవితాలు బాగుపడవు. ఒక ఇల్లు కట్టినంత మాత్రాన, ఒక జాబ్ వచ్చినంత మాత్రాన మనం సక్సెస్ అయిపోయినట్టు కానే కాదు. మనం సక్సెస్ అవ్వడానికి మనకు ఒక ఛాన్స్ వచ్చిందని అర్థం. ఈ రోజుల్లో మనం నెలకి 20,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించినా పెరుగుతున్న రేట్లు ఒకవైపు అయితే ఇంకోవైపు ఇంటి బాధ్యతలు. ఉదాహరణకి నెలకి 1,00,000 రూపాయలు సంపాదించినా తన మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఫ్యామిలీతో పాటు అమ్మ నాన్న కూడా ఉన్నారనుకోండి, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ వాళ్ళని కూడా చూసుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే ఖర్చులు కూడా అలానే ఉంటాయి కదా. ఒకవేళ ఇంట్లో అందరూ ఏదో ఒక పనో జాబో చేస్తే ఆర్థికంగా ఆ ఫ్యామిలీ స్ట్రాంగ్గానే ఉంటుంది. మన ఇంట్లో మగవారు కష్టపడుతుంటే మనం ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఉండేది ఓన్ హౌస్ అయితే ఓ మాదిరిగా పర్వాలేదు. ఒకవేళ రెంటెడ్ హౌస్ అయితే జీవితాంతం రెంట్ కట్టుకోవడానికే సరిపోతుంది తప్ప సొంత ఇల్లు కట్టుకోవడం కలగానే ఉండిపోతుంది. కాబట్టి మన కష్టం మీద బ్రతికే వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉన్నారో, మనం నెలకి ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత పొదుపు చేస్తున్నాం అన్నది ఒక కాలిక్యులేషన్ అంటూ లేకపోయిందనుకోండి, జీవితాంతం కష్టపడుతూ ఉండాల్సిందే. మరి మీరు పొల్లైలాగా రిచ్గా కనిపిస్తూ పూర్గా బ్రతకాలనుకుంటున్నారో, పెంటైలాగా పూర్గా కనిపిస్తూ రిచ్గా బ్రతకాలనుకుంటున్నారో, మీ తలరాత మీ చేతుల్లోనే ఉంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఏ క్షణాన్న ఏ ముప్పు వచ్చి పడుతుందో తెలీదు. సడన్గా ఇంట్లో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ అయిందనుకోండి, అర్జెంటుగా డబ్బు కావాల్సి ఉంటుంది. ఆ టైంలో మనం స్ట్రాంగ్గా ఉండేలా చేసేది డబ్బు మాత్రమేనండి. అందుకే అన్నారు ధనం మూలం ఇదం జగత్ అని. అంటే డబ్బుతోనే ఈ ప్రపంచమంతా నడుస్తుందని దీని అర్థం. ఓకేనండి, అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు గోధుమలు రాగులు కొని తెచ్చుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాను. లక్కీగా ఆ రోజు ఎండ గట్టిగానే కాసిందండి. కడిగిన రాగులు గోధుమలు గంటలోనే ఆరిపోయాయి. అమ్మ వాళ్ళకి ఫ్లోర్ మిల్ ఉంది కాబట్టి పిండి కూడా పట్టి చేసుకున్నాను. వీటితో పాటు చేలో కాసిన కొన్ని నిమ్మకాయలు కోసుకున్నాను. శ్రావణ మాసం కదా అని కొన్ని కొబ్బరికాయలు కొనుక్కున్నాను. మన పొలంలో వేసిన మొక్కలకు కొబ్బరికాయలు కాయాలంటే ఇంకో 10 సంవత్సరాల టైం పడుతుందండి. అప్పటి వరకు కొనుక్కోవాల్సిందే. ఇప్పుడిప్పుడే మా నిమ్మ చెట్టు బుజ్జి నిమ్మకాయలు కాయడం స్టార్ట్ అయ్యిందండి. లాస్ట్ టైం అమ్మాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒక అరటిగెల కోసుకొని పట్టుకు వెళ్ళాం కదండి, మళ్ళీ ఇప్పుడు ఇంకొక అరటిగెల కూడా రెడీ అయింది. ఇక డబ్బు విషయంలో మా వరకు మేమైతే మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ మాకొచ్చే చిన్నపాటి ఆదాయంతోనే ఎలాంటి వేస్ట్ ఖర్చులు చేయకుండా అమ్మాళ్ళూరులో వ్యవసాయం కూడా చేసుకుంటున్నామండి. నేను ఏది కూడా అన్నీ నాకే తెలుసు, నేనే తెలివైన దాన్ని అన్న గర్వంతో కానీ అహంకారంతో కానీ ఏ విషయం నేను మీకు చెప్పనండి. నా కళ్ళారా ఎంతోమంది జీవితాలు స్థిరం లేకుండా, మనశ్శాంతి లేకుండా, అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి బాధపడుతున్న వాళ్ళను నేను చాలామందిని చూస్తున్నాను. వాళ్ళు చేస్తున్న పొరపాట్లు మనం చేయకూడదనే నేను నేర్చుకున్నవి, నేను తెలుసుకున్నవే మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనండి, అమ్మాళ్ళ ఇంటికి వచ్చి నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలన్నీ పొలంలో వేసేసి తిరిగి మళ్ళీ మా ఇంటికి బయలుదేరామండి. మరి ఈ వీడియోలో డబ్బు విషయంలో మనం చేస్తున్న 5 పొరపాట్ల గురించి నేను చెప్పిన విధానం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.